వాక్యం చదువుకుందాము. ఆదికాండం 18వ అధ్యాయం. కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుకుందామండి. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అనేను. వారు, నీవు చెప్పినట్లు చేయము అని చెప్పాను. 16వ వచనం చదువుతున్నానండి. 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాసెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని ఎరిగి ఉన్నాను అనెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడల నేను తెలుసుకుందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో 1050 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? 32వ వచనం. అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సభలలో 2వ దినమున ఉదయకాల కూడికలో
ఇంతదనుక మీ దాసులను ఇద్దరిని బలపరచి మీరిచ్చిన శ్రేష్టమైన సందేశములను బట్టి స్తుతిస్తున్నాం. మరి ఒకడు ఎన్నిక లేనివాడు నీ సన్నిధిలో నీ పక్షమున మాట్లాడవలసి ఉండగా మనుష్యుని మరుగుపరచండి, క్రీస్తు ప్రభువును మహిమపరచండి. మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసులను ఇద్దరిని బలపరచి మరి విశేషంగా మలాకి గ్రంథములో నుండి మనతో మాట్లాడినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నో మరి అమూల్యమైన సంగతులను ప్రభు తన దాసుల ద్వారా మనకు బయలుపరుస్తున్నారు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం ఆదికాండము 18వ అధ్యాయం. వాస్తవంగా అధ్యాయమంతా చదవాలి, కానీ సమయం లేదు కాబట్టి కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుకున్నామండి. ఈ యొక్క అధ్యాయమును 3 భాగాలుగా మనము ధ్యానం చేయవచ్చు. అసలు అక్కడే 3 భాగాలుగా ఆ అధ్యాయమును మనం చూస్తున్నామండి. మొదటి 15 వచనాలు ఒక పేరాగా ఉన్నాయి కదా. ఆ తరువాత 16 నుండి 19 వరకు 2వ పేరాగా చూస్తున్నాం. ఆ తరువాత 20 నుండి 33 వరకు 3వ పేరాగా చూస్తున్నాం. ఆ 3 భాగాలుగానే అక్కడ మనం చూస్తున్నాము. 3 భాగాలకి 3 పేర్లు పెట్టుకుని కొద్దిగా ధ్యానం చేద్దామండి. మొదటి 15 వచనాల్లో అబ్రహాం యొక్క పరిచర్య. మొదటి 15 వచనాలకి ఏమని పేరు పెట్టుకున్నాం? అబ్రహాం యొక్క పరిచర్య. 16 నుండి 19 2వ పేర అబ్రహాం యొక్క ప్రభావము. 20 నుండి 33 వరకు అబ్రహాం యొక్క ప్రార్థన. 3 మాటలండి. అబ్రహాం యొక్క పరిచర్య, అబ్రహాం యొక్క ప్రభావము, అబ్రహాం యొక్క ప్రార్థన. మానవ చరిత్రలో మరి విశేషంగా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో అబ్రహామునకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నదండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులను మూల పితరులు అంటారండి. ఏమంటారు? మూల పితరులు. ఇశ్రాయేలు జనాంగమునకు వారు మూల పితరులండి. బైబిల్లో సారికి దేవుడు ఎలా చెబుతూ ఉంటాం మనమంతా ఎరుగుదాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు ఆయన ఎంత మాత్రము సిగ్గుపడినవాడు కాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే అర్థం ఏంటంటే, నిర్గమాకాండం 2వ అధ్యాయము 24 వచనం చదువుతారా? నిర్గమాకాండము 2వ అధ్యాయము 24 వచనం. 24 కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. అంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినంటే వారితో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ మాట అది. ఇశ్రాయేలీయులారా, నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశా. నా నిబంధన నేను మేరాను. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అదే నిబంధన తిరిగి
ఇస్సాకుతో చేశాడు. అదే నిబంధన తిరిగి యాకోబుతో చేశాడు. అదే నిబంధన తిరిగి యోసేపుతో చేయలేదండి. ఎందుకు? వీరు ఇశ్రాయేలు జనాంగమునకు మూల పితరులు. అబ్రహాములో విశ్వాసాన్ని చూస్తున్నాము, ఇస్సాకులో విధేయత చూస్తున్నాము, యాకోబులో విజయాన్ని చూస్తున్నామండి. 18వ అధ్యాయంలో మొదటి 15 వచనాల్లో అబ్రహాం యొక్క పరిచర్య లేక ఆతిథ్యం అండి. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము యొద్ద కూర్చుండెను. ఒక గొప్ప భక్తుడు ఆ యొక్క వచనాన్ని గురించి వ్యాఖ్యానం చేశాడండి. ప్యూరిటన్స్ అనుకుంటాను. అది ఏమని చేశాడంటే, అబ్రహాము గుడారము వాకిట కూర్చున్నాడంటే తన ఇంటి వారిని కాపాడుకుంటున్నాడంటండి. తన ఇంటి వారిని ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నారు. ఎవరు వస్తారు నా ఇంటికి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అంతా అబ్రహాము చూసుకుంటున్నాడని ఆ గొప్ప భక్తుడు వ్యాఖ్యానం చేశాడు. చూడండి 19వ అధ్యాయం చదువుతారా? 19వ అధ్యాయము మొదటి వచనమే. 19వ అధ్యాయం మొదటి వచనమునకును ఇద్దరు దేవదూతలు సొదోము చేరునప్పటికీ సొదోము గవిని యొద్ద కూర్చుండెను. తేడా చూశారండి? అబ్రహాము తన ఇంటి వాకిట కూర్చున్నాడు. ఇంటిలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇంటిని కూర్చిన బాధ్యత, ఇంటిని కూర్చిన శ్రద్ధ, ఇంటిని కూర్చిన అబ్జర్వేషన్ చాలా ప్రాముఖ్యమైనదండి. అబ్రహామేమో ఇంటి వాకిట కూర్చున్నాడు, లోతేమో సొదొము గవిని దగ్గర పెత్తనం చేస్తూ పెద్దగా న్యాయాధిపతిగా అక్కడ కూర్చున్నాడు. ఈ కుటుంబం ఎలా ఉంది, ఆ కుటుంబం ఎలా ఉంది? ఇంటి దగ్గర తండ్రి, ఇంటి దగ్గర యజమానుడు, ఇంటి దగ్గర ఉన్న కుటుంబం, ఇంటిని కాచుకుంటున్న కుటుంబం, పెత్తనం చేస్తూ సొదొము గవిని దగ్గర న్యాయాధిపతిగా ప్రజల దగ్గర ఉన్న ఇంటిని విడిచి ఉన్న లోతు కుటుంబం వ్యత్యాసం చూడండి. ఎంతో గొప్ప పాఠం ఉన్నది. నీ ఇంటికి ఎవరు వస్తున్నారు చూస్తున్నావా, గమనిస్తున్నావా? ఎవరు వచ్చి పోస్తున్నారు, ఎవరు వచ్చిపోతున్నారు? నీ ఇంటిలో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు? ఇవన్నీ ఆ 2-3 వచనాల్లోనే గొప్ప గంభీరమైన పాఠాలు ఉన్నాయండి. చేర్చుకోవలసిన వారిని చేర్చుకున్నాడు, తగని వారిని చేర్చుకోకూడదండి. తగని వారిని చేర్చుకుని తగిన వారిని చేర్చుకోకుండా ఉన్నట్టు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అది మరి ధ్యానం చేయండి. నేనేం చేయలే ఊరక మాట చెప్తున్నా. 3 మనుషులు వచ్చినట్లుగా చూస్తున్నాం. అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ఎదుట సాగిలపడి నేల మట్టుకు వంగి ప్రభువా అని పిలిచారు. నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం సిద్ధం తెచ్చిస్తా, కొంచెం భోజనం చేయండి, ఇందుకే కదా మీ దాసుని వద్దకు వచ్చారు అని చెప్పాడు. ఆ 3లో 2 ఎవరండి? దేవదూతలు కదండి. ఆ 3 ఎవరు? దేవదూతలు. మరి ఆ 3లో ఒక ఆయన్నే పిలిచాడు సంబోధించేమని, ప్రభువా అని కదండి. ప్రభువులారా అనలేదు, ప్రభువా అన్నాడు. ఆ ప్రభువే ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ కొంతమంది ఆ 3 వచ్చారు కాబట్టి దైవత్రిత్వం అంటారు. ఏమో నాకు తెలియదు, అదంతా నేను ఒప్పుకుంటాను లేదు, అది నా పర్సనల్. కానీ ఒకటి మట్టికి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతో శాస్త్రుల పరిచయులతో సంవాదం చేస్తూ
మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఆశించాడు, అది చూసి సంతోషించాడు అన్నారు కదండి. వారేమన్నారు? నీకింకా 50 ఏళ్ళు కూడా లేవే, నీవు మా తండ్రి అయిన అబ్రహామును నీవు చూశావా అన్నారు. వాళ్ళు తిరగరాశారు, తిరగజెప్పారు. ప్రభు ఏమన్నాడు? మీ తండ్రి చూడాలనుకుని చూశాడన్నాడు. వీరేమన్నారు? నీవు మా తండ్రిని చూశావా అన్నారు. ప్రభు ఏమన్నాడు? నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుండి 58 వరకు ఆ మాటలు చదువుకుంటున్నామండి. అబ్రహాము చూశాడు ప్రభువును. ఆ క్రీస్తు ప్రభువు మరియమ్మ తల్లి గర్భములు ఈ లోకములు అవతరించక మునిపే పూర్వకాలములో ఆయా సమయములలో ఆయా వ్యక్తులకు ఆయా విధాలుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడండి. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వతం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడని మీకా గ్రంథములో చూస్తున్నాం. అంతకు ముందే మరియమ్మ తల్లి గర్భమును పుట్టక మునిపే ఆయన మనుషులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడండి. మనుషునిగానే ప్రత్యక్షమవుతూ వచ్చారు. కొన్నిసార్లు దేవదూతగా ప్రత్యక్షమవుతూ వచ్చారు. యెహోషువకు దూషణ కత్తి చేతబట్టుకున్న సేనాధిపతిగా ప్రత్యక్షమవుతూ వచ్చారు. మానవ సంసోను తల్లిదండ్రులకు దేవదూతగా ప్రత్యక్షమవుతూ వచ్చారు. పలు విధాలుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చారు. అబ్రహాము వెళ్ళాడు, శారమ్మకు చెప్పాడు, చుట్టాలు వచ్చారు, భోజనం సిద్ధం చేయాలి అన్నారు. అంత మధ్యాహ్నం వేళ, ఎండవేళ భోజనం చేసి అన్ని అయిపోయింది. శుభ్రం కూర్చున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈయన వాకిటి దగ్గర ఉన్నాడు. చుట్టాలు వచ్చారమ్మా అని చెప్తున్నాడు. ఎవరికి? శారమ్మకి. అయ్యా అయిపోయింది కదా, అంత అయిపోయింది, అంతా కడిగేసాం, తూసేసి ఏమి లేదు, నా వల్ల కాదయ్యా, పోతే తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్తావు, హోటల్ నుంచి తెప్పిస్తావు, నువ్వేం చేస్తావో చేసుకోమని అనలేదండి. 3 మానికల మెత్తని పిండితో ఆమె రొట్టెలు కాల్చింది. కొరవిన దూడను సిద్ధం చేయించాడు, పరిగెత్తాడని మాట చూస్తున్నామండి. ఆ యొక్క వచ్చిన వారికి అబ్రహాము యొక్క ఆతిథ్యము ఎంత గంభీరమైనదో చూడండి. అది ఎంత హృదయపూర్వకమైనదో చూడండి. అది ఎంత ప్రేమతో కూడిందో చూడండి. అది ఎంత ఖరీదైనతో కూడిందో చూడండి. అది ఎంత వినయముతో కూడిందో చూడండి. భోజనం సిద్ధం చేశాడు, బల్ల మీద పెట్టాడు, ఇలా ఉన్నాడు. ఇంకా ఏమన్నా అడిగితే వడ్డించడానికి రొట్టెను, మాంసమును, పాలు, పెరుగు అన్ని సిద్ధం చేసి పెట్టాడు. శ్రేష్టమైన ఆతిథ్యం ఇచ్చాడు. శ్రేష్టమైన ఆతిథ్యం ఇచ్చాడు. సమయం లేదు కాబట్టి మనము ముందుకు సాగిపోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటాం కదండి. ఆతిథ్యము చాలా విశేషమైనదండి. ఆతిథ్యం నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్బో 18వ అధ్యాయములో అబ్రహాము ఇంట ఆతిథ్యం చూస్తున్నాము. 19వ అధ్యాయములో లోతు ఇంట ఆతిథ్యం చూస్తున్నామండి. లోతు ఇంట ఆతిథ్యం, అబ్రహాము ఆతిథ్యం, లోతు ఆతిథ్యం ఎంత తేడా ఉందో మీరే గమనించండి. ఆతిథ్యము దాని యొక్క ఫలితం, లేక ఆతిథ్యము దాని యొక్క ఆశీర్వాదం ఎంత గంభీరమైనదండి. భోజనం చేస్తూ మీదడికి ఈ కాలానికి వస్తా, నీ భార్య శారా గర్భవతి అయి నీకు కుమారుని కంటది.
అబ్బో ఎప్పుడో వాగ్దానం చేశాడు 25 సంవత్సరాల క్రితం. అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఫలానా రోజు ఫలానా సంవత్సరం అని చెప్పలేదు. ఇప్పుడు ఆతిథ్యం, వారిచ్చిన ఆతిథ్యం ఆరగిస్తూ మీదటికే, ఇక ఎప్పుడో కాదు, మీదటికే మరల ఈ కాలానికి వస్తా, నీ భార్య చాలా గర్భవతి, నీకు కుమారుని కంటది. ఆతిథ్యం యొక్క దీవెన చూడండి. అబ్రహాము ఆతిథ్యము ఆనందంతో చేశాడు, అంకితంతో చేశాడు, హృదయపూర్వకంగా చేశాడు. ఆయన దగ్గర ఉన్న దాంట్లో శ్రేష్టమైనది చేసేశాడు, ప్రేమతో చేశాడు, సమర్పణతో చేశాడు. దాని ఫలితం మీదటికి నీకు కుమారుడు పుడతాడు. ఆతిథ్యములో ఆశీర్వాదం ఉంది. సణుగుతూ చేయలేదు, చెయ్యాల కాబట్టి తప్పదు లేని చేయలేదు. అలా చేస్తే నీకు ఆశీర్వాదం రాదు, చేసి ఆశీర్వాదం పొందలేవు. మొత్తానికి సణుగుతూ చేశావనుకో, ఏదోలే అన్నట్టుగా చేశావు, కానీ నీకు ఆశీర్వాదం రాదు. హృదయపూర్వకంగా చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి, నా ప్రభువుకు చేస్తున్నట్లుగా చెయ్యాలి. ఆతిథ్యము చేయం మరొకడే. కొందరు ఇరుగుకి దేవదూతలకు ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడే చూస్తున్నామండి. చూడండి, ఎలీషా దైవజనుడు సునేమి పట్టణానికి వెళ్ళాడు కదండి. అక్కడ ఒక ధనురాలు అనే ఒక స్త్రీ ఉన్నదనే మాట చూస్తున్నాం, పేరు లేదు. దైవజనుడు ఎలీషాను ఆమె బలవంతం చేస్తుంది, ఆతిథ్యం భోజనానికి రమ్మని బలవంతం చేస్తుందండి. అలాగనే పౌలు శీలల్ని, నేను ప్రభు నుండి శ్వాసం ఉంచిన దానని మీరు ఎంచితే నా ఇంటికి రమ్మని నువ్వే ఏం చేసిందండి? బలవంతం చేసిందండి. ప్రేమపూర్వకంగా బలవంతం చేసింది. సునేమిరాలు ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. ఆ మార్గం ఎప్పుడు వచ్చినప్పుడల్లా, ఎలుతూ పోతూ వచ్చినప్పుడల్లా ఆమె ఇంటి ఆతిథ్యం తీసుకున్నాడు. మేడ కట్టింది, మిద్దె వేసింది, మంచము, బల్ల, దీపస్తంభం అన్ని, ఆ పీట అన్ని సిద్ధం చేసింది. ఒకరోజు వచ్చాడు దైవజనుడు ఎలీషా, గెహాజీని పిలిచాడు. ఈమె ఇంత శ్రద్ధాభక్తులు ఎలా చేసింది చెప్పండి? ఎట్లా అండి? శ్రద్ధాభక్తులు నా పట్ల, మన పట్ల కనుపరిచింది. ఇంకేం కావాలి కోరుకోమును. సునేమిరాలు ఘనురాలు దేన్ని బట్టి అయిందంటే చాలా ఉన్నాయి. ఆమె యొక్క ఆతిథ్యాన్ని బట్టి ఆమె ఘనురాలైందండి. దేన్ని బట్టి చాలా ఉన్నాయి లక్షణాలు. ఒకటి, ఆతిథ్యమును బట్టి ఏమైంది? ఆమె ఘనురాలైంది. రాజుగారికి చెప్పేమో నాకు ఇప్పించమంటావా, సైన్యాధిపతికి ఏమో చెప్పి ఇప్పించమంటావా అని అడిగాడు గెహాజీ. నేను నా స్వజనుల మధ్య ఉన్నాను అన్నది కదండి. అంటే అయ్యా నాకు చాలు, నాకేమొద్దు, ఉన్నది నాకు చాలు. అలాగైతే దైవజనుడికి ఆతిథ్యం ఎందుకు ఇచ్చింది? ఏం అపేక్షించి ఇచ్చింది? మీరు చెప్తేనే ఏం అపేక్షించ ఇచ్చింది? ఆమె ఆతిథ్యములో లాభాపేక్ష లేని ఆతిథ్యం అది. అర్థమైందా? ఏమమ్మా, అసలు ఇస్తే మళ్ళీ దేవుడు ఇస్తాడు అన్నట్టుగా కాదు, ఇస్తే దీవెన వస్తుంది అన్నట్టుగా కూడా కాదు. నా దేవుని సేవకుడు కాబట్టి, దైవజనుడు కాబట్టి, అది నా విధి, నా బాధ్యత, నా భాగ్యం, నా ధన్యత అని ఆమె ఇచ్చింది అంతే. ఇస్తే ఇస్తాడు అని కాదు. నేను ఆ స్వజనుల మధ్య ఉన్నాను. ఎంత సంతృప్తమైన జీవితం అండి.
ఆతిథ్యం ఇస్తే అలాగునివ్వాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాం. 12వ అధ్యాయము 13వ వచనం అండి. 12:13 అండి. చూడండి, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఎలా ఇవ్వాలి? ఆతిథ్యం ఇస్తే శ్రద్ధగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అబ్రహాము యొక్క పరిచర్య, అబ్రహాము యొక్క ఆతిథ్యం. అయితే ఒక మాట ఎందుకో చెప్పాలని ఉందండి. అది తప్పో రైటో, మీదడికి నీ భార్య శారా కుమారుని కంటదంటే మన తల్లి ఏం చేసిందండి? నవ్వింది కదా. నవ్వితే ప్రభు ఏమన్నాడు? శారా నవనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? బైబిల్ వచనాల్లో ఒక గంభీరమైన వచనం ఇది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ముందుకు సాగిపోతున్నాం. చూడండి, తరువాత 16 నుండి చదువుకుందామండి. అంటే 16 నుండి చదువుకుంటుంటే సొదొము వైపు వారు వెళుతున్నట్లుగా చూస్తున్నాం. సొదొము తట్టు చూశారు. అబ్రహాము సాగనంపటానికి వెళ్ళాడు. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాస్యదనా. అబ్రహాము అతిథులను సాగనంపిన విధానం మనం ఇక్కడ చూస్తున్నామండి. ప్రభు కూడా అన్నాడు, 1 మైలు రమ్మంటే ఏమన్నాడు? 2 మైళ్ళు వెళ్ళమని చెప్పాడు కదా. సాగనంపుట ఎంతో విశేషమైనది. నేర్చుకుందాం మన తండ్రి అయిన అబ్రహాము దగ్గర. ఈ లేఖన భాగంలో అబ్రహామును గురించి కొన్ని మాటలు, భర్తగా, తండ్రిగా, యజమానునిగా ఒక మాదిరి అబ్రహామును మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగానికి ఆ పేరాకు మనం ఏం పేరు పెట్టుకున్నాం? అబ్రహాం యొక్క ప్రభావం, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అబ్రహాం అపాన్ హిస్ ఫ్యామిలీ. అబ్రహాము తన ఇంటి మీద తన యొక్క ప్రభావమును మనం అక్కడ చూస్తున్నాం. అసలు ఈ మాటలు చదువుతున్నప్పుడు చూడండి, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాస్యదనా అంటున్నాడు ప్రభు. అంటే అందుకే ఈ వచనాన్ని బట్టి అబ్రహామునకు ఒక గొప్ప బిరుదు వచ్చింది కదండి. ఏంటి ఆ బిరుదు? దేవునికి స్నేహితుడు. ఎవరైనా ఏదైనా ఎవరికైనా కొంతన్నా దాస్తారు కదా. భర్త కొంత ఏదైనా కొన్ని భార్యకు దాస్తాడు, భార్య కూడా కొన్ని భర్తకు దాస్తారు. కానీ దాయింది ఎవరికి? స్నేహితుని కదండి. స్నేహితునికి దాయరు. అదే నేను చేయబో దాన్ని అబ్రహామునకు దాస్యదనా అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే మాట ఇందులో ద్వారా మనకు చక్కగా అర్థమవుతుందండి. చూడండి, ఎందుకు? అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. ఎట్లనగా నేను అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. He will command. తన ఇంటి వారిని ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడంటండి. ఏమని? నీతి న్యాయములతో జరిగించి యెహోవా మార్గమును గైకొన్నట్లు తన ఇంటి వారిని అబ్రహాము చేస్తాడు. బతిలాడటం గారు ఏం చేస్తాడు చెప్పండి? ఆజ్ఞాపిస్తాడు. ఇంటి యజమానునిగా, ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ,
యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ ఫాదర్. ఇక్కడ మనం అందరికి తెలుసు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మన తల్లి శారమ్మ అబ్రాహాముని ఏమని పిలిచేది? ఏమయ్యో అనేదా? ఏమని పిలిచేది చెప్పరే? నా యజమానుడా, నా యజమానుడా. నేర్చుకుందాం మన కుటుంబం గురించిన శ్రద్ధ. కుటుంబ విషయంలో భార్యాభర్తల యొక్క రిలేషన్స్, తండ్రి పిల్లల రిలేషన్స్, కుటుంబంలో ఉన్న రిలేషన్స్, నేను అతడు తన ఇంటి వారికి, తన తరువాత వచ్చే పిల్లలు తరతరాల వారికి ఆజ్ఞాపిస్తాడు. నా మార్గమును గైకొన్నట్లుగా ఆజ్ఞాపిస్తాడు. నేను ఎరుగుదును. అబ్రహాము తండ్రిగా ఎంత విశేషమైనదండి. ఆ మొరియా పర్వతంకి వెళుతున్నప్పుడు తండ్రి అన్నాడు కదా. ఆ సంభాషణ చదువుతుంటే, ఏమీ నా కుమారుడా, హృదయాలు హత్తుకుపోతాయి, హృదయాలు బద్దలైపోతాయి, కళ్ళ నీళ్లు ప్రవహిస్తాయి. దేవుని ఆజ్ఞలు, మార్గము ఇస్ వేస్ ఇన్ కమాండ్. అబ్రహాము తన ఇంటి వారికి నేర్పినట్లుగా, ఆజ్ఞాపించినట్లుగా, ఆచరించినట్లుగా, ఆచరింపజేసిన వాడుగా మనం చూస్తున్నామండి. అబ్రహాము యొక్క పనివారు, అబ్రహాము యొక్క దాసుడు, అవన్నీ ఎన్నో మాదిరి జీవితాలు మనం చూస్తున్నాం. తన ఇంటి వారికి ఆజ్ఞాపిస్తాడు యాజ్ ఏ ఫాదర్ గా, హెడ్గా, తన కుమారులకు, సంతానం. ఏలీ కుటుంబాన్ని చూస్తే, ఏలీ కుటుంబమునకును ఏలీ యాజ్ ఏ ఫాదర్, అబ్రహాం యాజ్ ఏ ఫాదర్ కంపేర్ చేసుకోండి. ఏలీకి తెలిసింది కుమారులు పాపం చేస్తున్నారని. మీరు పాపం చేయకూడదురా అంటున్నాడు గాని, గద్దించడం గాని, శిక్షించడం గాని, అసలు మీరు యాజకులకు ఎందుకు ఉన్నారు, తీసేయి, మీరు అసలు యాజకులకు ఉండటానికి వీలు లేదు, తీసివేసాడా, నాయన పిల్లారు వద్దురా శిక్షిస్తాడని ఏదో మాటలు అట్టడం, గద్దించినట్లుగా, బతిలో ఉన్నట్లుగా ఏదో అలా చెప్పాడండి. దానికి శిక్ష అనుభవించాడు. ఆయన అనుభవించాడు, ఆయన పిల్లలు కూడా అనుభవించారు. అబ్రహాము గద్దించాడు, ఆజ్ఞాపించాడు, ఆయన దీవెన పొందాడు, ఆయన పిల్లలు దీవెన పొందాడు, ఆ తరతరవారు దీవెన పొందారు. అబ్రహాము యొక్క ప్రభావం అబ్రహాము ఇంటి మీద, అబ్రహాము వంశావళి మీద, అబ్రహాము యొక్క తరతరాల ఆయన యొక్క జాతి అంతటి మీద ఆయన ప్రభావం ఇప్పటికీ మనం చూస్తున్నామండి. మరి నీ ఇంటిలో నీ ప్రభావం ఎలా ఉన్నది? నీ వస్తున్నావు, నీ పిల్లలేరి ఆలోచన చేయి. నీ పిల్లలేరు ఇక్కడ ఆదివారం ప్రభుత్వం, నీ పిల్లలు ఎక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు మందిరం ఉంటే నీ పిల్లలు ఎక్కడున్నారు? ఎందుకున్నారు? ఎందుకు రాలేదు? ఎందుకు రావటం లేదు? ప్రభు సన్నిధికి ప్రార్థనకు ఎందుకు రావటం లేదు? మనమేమో ప్రేయర్ హాల్లో, వారి సినిమా హాల్లోనా? ఆలోచన చేసుకోవాలి. ఇవి మన బిడ్డల భావి జీవితం మన చేతుల్లో ఉంది. చాలా వరకు ఆలోచన చేసుకో. ఇప్పటి వరకు ప్రియులు మిఠా గారు చెప్పారు, వారి చదువుల విషయమై, వారి జాబుల విషయమై, వారి శాలరీస్ విషయమై ఎంతో శ్రద్ధ చేస్తున్నాం. వారి ఆత్మీయ జీవిత విషయమై, వారి ప్రార్థన జీవిత విషయమై, వారి రక్షణ విషయమై ఏమైనా శ్రద్ధ వహిస్తున్నావా?
మూడవ భాగానికి వస్తున్నప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థన. ఇది మనందరికీ తెలుసు కదండి. చూడండి 20 వచనం చదువుతున్నానండి. మరియు యెహోవా సొదొము గొమొర్రాను గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకుందును అనేను. సొదొము గొమొర్రాల మొర గొప్పది. అది ఏ మొర? అది పాపపు మొర. సొదొము గొమొర్రాల మొర గొప్పది. అది పాపము మొరపెట్టిద్దంటండి. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎంత భయం అండి. మానవులు చేసిన పాపము దేవుని సన్నిధిలో ఏం చేసిద్దంట చెప్పండి? మొరపెట్టిద్దంట. ఏం కావట్లేదు అనుకోమాక, ఎట్టుండి ఏం చేసి నేను అనుకోవద్దు. నీ పాపమే ఏం చేసిద్ది దేవుని సన్నిధిలో? ఆ మాటలు చెప్పండి. మొరపెట్టిద్ది. ఇంకెప్పుడు ప్రకటన చూడు, ఆ యొక్క బలిపీఠం కింద నాదా నువ్వు తీర్పు తీర్చవా ఆత్మలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తీర్పు మొరపెట్టి పాపము మొరగొప్పని కయ్యనున్నాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. పాప భారం గొప్పది, పాపము మర గొప్పది, పాపము శిక్ష గొప్పది. అదే దేవుని కృపను బట్టి రక్షణ కూడా ఎటువంటిదండి? రక్షణ కూడా గొప్పది. ఒక మాట పాపం మరపెట్టిద్ది. మరి వెంటనే రావట్లేదు ఎందుకు శిక్ష? అక్కడే ఉంది. ఆ పాపం ఏం కావాలంట? సంపూర్ణం. అది సంపూర్ణం అయిన వెంటనే ఏమొచ్చింది చెప్పరే? దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో అకస్మాత్తుగా వచ్చేసింది. అప్పటి వరకు దేవుని దీర్ఘశాంతం, ఇప్పటి వరకు దేవుని దాసు చెప్పారు దేవుని దీర్ఘశాంతం, ఆయన సహనం, ఆయన ఓర్పు. ఇకనైనా మారు మనసు పొందుతావేమని ఇకనైనా ఆయన ఓర్పు, దీర్ఘశాంతం. రమాపత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. 2 మాటలు పాపం మొరపెట్టింది, దానికి శిక్ష ఉంది. ఎప్పుడంటే ఆ పాపం ఏం కావాలి? సంపూర్ణమైంది. ఎప్పుడు ఏంటి? కాయ కాయాలి చెప్పండి. పండు ఏం కావాలి? కాయ ఏం కావాలి చెప్పరే? పండాలి. ఏం కావాలి చెప్పరే? పండాలి చెప్పండి. పండిన తరువాత శిక్ష. పాపం పండాలి. అప్పుడు దాకా దేవుడు సహిస్తూ ఉంటాడు. అబ్రహాము యొక్క ప్రార్థనలో 4-5 అంశాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఆయన సన్నిధికి సమీపించి ఆయన సన్నిధిలో నిలబడి సొదొము గొమొర్రాల కొరకు అబ్రహాము చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన మనకు ఒక నమూనా. ఇట్ ఈజ్ ఏ మోడల్ ప్రేయర్. అది మనకు ఒక సందేశముతో, సవాలుతో కూడిన సందేశముతో కూడిన ప్రార్థన. అది విజ్ఞాపన ప్రార్థన. 50 మంది ఉంటే కాపాడవా, 45 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా. ఎంతగా ఆ సొదొము గొమొర్రాల నాశనం గురించిన వార్త విన్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు.
ఆ ప్రజలు చెడ్డవారే, ఆ ప్రజలు పాపిష్టులే, ఆ ప్రజల పాపం ఆకాశాన్ని అంటిపోయింది. అయినా ఆ ప్రజల రక్షణ కొరకు అబ్రాహాము చేసిన విజ్ఞాపన, ప్రార్థన, ఆ బాధ్యత ఈనాడు నీకు నాకు ఉన్నది. నశించే ఆత్మల విషయమైన ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నావా? నశిస్తున్న ఆత్మలు మన కళ్ళ ముందే ఉన్నారు. వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నావా? మొరపెడుతున్నావా? ఆయన సొదొమ గొమొర్రా వాళ్ళు అబ్రాహాముకి స్నేహితులు కాదు. వారు చెడిపోయిన వారు, వారు పాపిష్టులు. వారి పాపం ఆకాశానంతా ఎత్తింది. వారిని ప్రభు నాశనం చేయబోతున్నాడు. వెళ్ళిపోయారు, దూతలు కూడా వెళ్ళిపోయారు అక్కడికి. అయినా అబ్రహాం వారి కొరకు చేసిన ప్రార్థన ఒకటి చూడండి. అక్కడ ఆ మాట నాకు చాలా ఇష్టమండి. 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ప్రార్థన యొక్క భంగిమలు కూర్చుని చేశాడు దావీదు, అబ్రహాము నిలుచుని చేశాడు, ఆ సుంకరి పరిసేయుడు నిలుచుని చేశారు, ఆ భక్తులందరూ దానియేలు మోకరించి చేశాడు. సరే, ఆ అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండెను అంటే అది రెస్పెక్ట్ తో కూడిన ప్రార్థన. దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15లో పౌలు భక్తుడు మోకరించాడు. ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? ఎవరికి? దేవునికి చేస్తున్నావు. అంటే ఆషామాషిగా చేయకూడదు, ఆషామాషిగా ఉండకూడదు. ఎట్టబడితే అట్లా ఉండేది చేయకూడదు. ప్రార్థన సర్వశక్తుడు, పరిశుద్ధుడు, మహాగణుడు దేవునికి నీవు నేను ప్రార్థన చేస్తున్నాం. ఆ మాటలు మనసులో పెట్టుకోవాలి. నిలుచుండెను, అది ఆ దేవునికి, ఆయన ఆ దేవుని రెస్పెక్ట్, దేవునికి రెస్పెక్ట్ ఇస్తూ గౌరవిస్తూ చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. ఇంకనూ నిలుచుండేననే మాట నాకు చెప్పలేనండి. ఇంకను నిలుచుండి ప్రార్థన, ఇంకను అంటే ఎంతసేపు చేశాడని చెప్పండి. ఆ మాటలు ముగిస్తాను నేను కూడా. ఎంతసేపు అండి? ఇంకా అంటే ఎంతసేపు? ఇంకా చెప్పండి. ఇంకా అసలు ఈ చిత్రం అండి. మన మనసు, మన హృదయము, మన దేహము చాలా మోసం అండి. కొద్దిసేపు చేసేవారికి అబ్బా లే అనిపిస్తుంది. అబ్బో చాలాసేపు చేసేవాళ్ళు అనిపిస్తుంది. అబ్బో అబ్బా అని అనిపిస్తుంది. కానీ అబ్రహాము యెహోవా సన్నిధిని ఇంకనూ నిలుచుండెను. ఇంకను అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రేయర్. ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే యెహోవా వెళ్ళే వరకు కొనసాగిస్తాడండి. యెహోవా వెళ్ళిపోయిన ఉంటుంది కదండి. ఎప్పటి వరకు అండి? యెహోవా వెళ్ళే వరకు ఇంకా నేర్చుకుందాం. ఇంకా ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఇంకా ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. ఇంకా ప్రభుతో గడుపుదాం, తలుపు వేసుకుందాం. దుమ్ము ధూళిని అంటున్నాడండి. అది దీన ప్రార్థన. ఇట్ ఈజ్ ఎన్ హంబుల్ ప్రేయర్. తగ్గింపుతో కూడిన ప్రార్థన. భూలోక న్యాయాధిపతి దేవుని ఘనపరుస్తూ చేసిన ప్రార్థన. అది పట్టుదలతో చేసిన ప్రార్థన. అది హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన. అది వినయంతో చేసిన ప్రార్థన.
అది బతిమాలుతూ చేసిన ప్రార్థన, అది జవాబు పొందిన ప్రార్థన. ఇట్ ఈజ్ అన్ ఆన్సర్డ్ ప్రేయర్. చూడండి వచనం చదువుకుని 29వ వచనం 19:29లో దేవుడు ఆ మైదానపు పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతును నాశనం నుండి తప్పించెను. ఇట్ ఈజ్ అన్ ఆన్సర్డ్ ప్రేయర్. అబ్రహాము ప్రార్థనకి జవాబు వచ్చింది. అబ్రహాము జీవితం ప్రార్థన జీవితం. అది 12వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశానని మాట చూస్తున్నాం. 13వ అధ్యాయం 5లో తాను బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశానని మాట చూస్తున్నాం. అబ్రహాము ఇంట ఒంటెలు కూడా ఏం చేస్తాయి చెప్పరే? అబ్రహాము ఇంట ఒంటెలు మోకరిస్తాయండి. పనివారు అలవార్చబడిన వారండి. అబ్రహాము దాసుడు ప్రార్థనా పరుడండి. ఇంట్లో ప్రార్థన అండి, అతడు ప్రార్థన, పనివారు ప్రార్థన, అంతా ప్రార్థనే. ఒంటెలు కూడా ప్రార్థనే. మన పిల్లలే మోకరించరు. అబ్రహాము ఇంట్లో ఒంటెలు మోకరిస్తున్నారు. నీ ఇంట్లో పిల్లలు మోకరిస్తున్నారా? నశించే ఆత్మల కొరకు ప్రార్థన విజ్ఞాపన కన్నీటితో వేదనతో పట్టుదలతో చేస్తున్నావా? నీ నా ప్రార్థనలకు జవాబు వస్తుందా? ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాము యొక్క ఆతిథ్యం, అబ్రహాము తన ఇంటి పైన తన యొక్క ప్రభావం, అబ్రహాము ప్రార్థన నశించే వారి కొరకు ఇంకా 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 బతిమలాడుతూ అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన ఈనాడు నశించే ఆత్మల కొరకు ఆ ప్రార్థన చేయట మాకు నేర్పు నాయన. అబ్రహాము ఇంట ఒంటెలు మోకరించాయి. మా ఇంట పిల్లల విషయమై నాతో మాట్లాడుతున్నందులకై ప్రభువా మమ్మను దిద్దమని వేడుకుంటున్నాం. కనికరం చూపమని, మా కుటుంబాలు ప్రార్థన కుటుంబాలుగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.